వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అంతకుముందు కట్టిన రాళ్ళు పురుగులు వస్తాయి అని చెప్తే నేను టిఫిన్ పంపిస్తాను మేడం అని చెప్పిన మేడం. అది వద్దు సార్ నేను చెప్తా అక్కడ వాళ్ళకి చెప్తాం మేము అని చెప్పింది మేడం. సరే అని చెప్పేసుకున్నాం. ఇక మళ్ళీ ఇట్లా అయితే కలవదని ఇలా టిఫిన్ పంపించిన, కానీ ఆ టిఫిన్ తినకుండా మళ్ళీ అది తినడం మళ్ళీ కడుపుని వస్తుందని ఫోన్ వచ్చింది. వెంటనే మళ్ళీ నేను తీసుకోవడానికి వచ్చిన. ఇట్లా అయితే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా మంచిదే, మేము ఇంటికి నుంచి టిఫిన్ అన్నా పంపించుకుంటాం, కానీ ఇట్లా వద్దు. పిల్లల ఆరోగ్యాలతో చెలగాట అయితే ఆడద్దని చెప్పండి. रोज स्कूल में खाना खाने के लिए कीड़े आ रहे कहते खाने में और खतरे आ रहे। लोग रोज आके घर में बोल रहे। हम परसों भी आके बोले, उन लोग पकवान वालों से बोले तो हमें अच्छा पका रहे कर रहे बोल के बोल रहे, मगर उन लोग सही नहीं पका रहे और सही नहीं दे रहे, अंडे भी सही नहीं बोल रहे। कभी भी आके टीचरों को भी बोल रहे, सारों को बोल रहे और पकवान वालों को बोलते और हमारे पे उल्टा बोल रहे, हम अच्छा पका रहे तुम्हारे बच्चे झूठ बोल रहे बोल के कर रहे। पकवान वाला भी बोल रहे हम अच्छा पका रहे, वो ये बोल के हमको समझाने के बात करके भिजा रहे। इन लोग भी उन लोग भी वैसा कर रहे। मैं हमारे बच्चे घर को आके रो रहे और खाना भी पेट भर नहीं डाल रहे, थोड़ा खाना डाल रहे, अभी थोड़ा खाना डालो और सालन डालो बोले तो भी बच्चों को चिल्ला ले रहे। अब कोई तो भी सार कौन तो बोलते भी उनको भी नहीं होता, 6 बोल के बोल रहे कहते हैं लोग। कितने बच्चे आपके? मेरे 2, एक 5वीं पढ़ रहा है अरहान और 4th क्लास के आयान हैं। और सार फोन करे बच्चा पेट में दर्द हो रहा, अंडा खाया कहते बच्चा, मैं टिफिन बॉक्स भेजा बच्चे को आज भेजाए तो अंडा खाया कहते बच्चा पेट में दर्द हो रहा, उल्टी आ रही बोले तो आई। గవర్నమెంట్ లెక్క ప్రకారం పెట్టాల్సిన ఏవైతే గుడ్లు కానివ్వండి, ప్లస్ కిచిడి కానివ్వండి, వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి, అవి పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చి పులుసు పెట్టుకుంటూ, మరియు దీంట్లో ఆలుగడ్డ టమాటా వీళ్ళకి మెయిన్ ఇవి. దీంతో పిల్లలకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, కడుపు నొప్పి లేస్తుంది, ఏడుస్తున్నారు. ప్లస్ ఆ ఎగ్స్ కూడా వీళ్ళు 0 క్వాలిటీ ఎగ్స్ తీసుకొచ్చి పిల్లలకు, దానివల్లనే ఇవాళ కూడా ఈ ప్రాబ్లం జరిగింది పిల్లలకు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక 20 మంది పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన మేడం ఉన్నారు, ఇన్ఛార్జ్ మేడం అని, హెచ్ఎం సార్ లేరు. ఆ మేడం కూడా వాళ్ళ పిల్లలను బయటికి రానివ్వకుండా, వాళ్ళకి మాట్లాడనివ్వకుండా కవర్ చేస్తున్నారు. మరి ఏందో వాళ్ళ కూడా ఇది గతంలో కూడా 2-3 సార్లు ఇది జరిగింది సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.